ఇప్పుడు 7th క్లాస్ మ్యాథమెటిక్స్ సింపుల్ ఈక్వేషన్స్, సాల్వింగ్ అండ్ ఈక్వేషన్. ఒక ఈక్వేషన్ అంటే ఈక్వాలిటీ సైన్, దీన్ని ఈక్వాలిటీ సైన్ అంటారు. ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్లో ఈక్వాలిటీ సైన్ ఉంటే దాన్ని ఈక్వేషన్ అంటారు. ఈక్వాలిటీ సైన్తో పాటు కనీసం ఒక వేరియబుల్ ఉండాలి. వేరియబుల్ అంటే ఎక్స్, ఒక అన్నోన్ క్వాంటిటీ అనమాట. అది కూడా ఒక నంబర్ అవుతుంది, దాని విలువ మనకు తెలియదు. కాబట్టి ఎక్స్ కానీ వై కానీ ఏదో ఒక లెటర్ ఇస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2x + 4 = 20. ఇక్కడ ఈక్వాలిటీ సైన్ ఉంది, ఒక అన్నోన్ క్వాంటిటీ వేరియబుల్ ఉంది, కాబట్టి ఇది ఒక ఈక్వేషన్. ఇది ఒకే అన్నోన్ క్వాంటిటీ ఉంది, సింపుల్గా ఉంది, కాబట్టి దీన్ని సింపుల్ ఈక్వేషన్ అంటారు. ఈ ఈక్వేషన్లో ఈక్వాలిటీ సైన్కు కుడివైపున అంటే రైట్ సైడ్ ఉండేదాన్ని రైట్ హ్యాండ్ సైడ్ RHS అంటారు. ఈక్వాలిటీ సైన్కు ఎడమ వైపున ఉండేదాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేదాన్ని LHS అంటారు. LHS అంటారు. సో ఇక్కడ LHS వచ్చి 2x + 4, RHS ఏమో 20. LHS 2x + 4, RHS 20. ఇవి రెండు ఈక్వాలిటీ సైన్తో కనెక్ట్ అయి ఉన్నాయి, అంటే ఇవి రెండు ఈక్వల్ అనమాట. ఇప్పుడు మనం కొన్ని ప్రయోగాలు చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ LHS సైడు RHS సైడు కూడా 4 సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇప్పుడు 2x + 4లో నుంచి ఒక 4 సబ్ట్రాక్ట్ చేద్దాం. మనకేమొస్తుంది? 2x + 4 - 4. ఈ 4 - 4 0 కాబట్టి 2x మిగులుతుంది. ఇక్కడ 20 ఉంది, 20లో నుంచి 4 తీసేస్తే 20 - 4 16 వస్తుంది. ఇప్పుడు రెండు వైపులా 2తో డివైడ్ చేద్దాం. 2x ÷ 2. 2x ÷ 2 అంటే 2 క్యాన్సిల్ అయ్యి x వస్తుంది. 16 ÷ 2 రెండు వైపులా ఒకటే చేస్తాం. = 8. సో LHS = RHS, ఇక్కడ x = 8 అయింది. ఇన్ని ఆపరేషన్స్ ప్లస్ మైనస్ ఈక్వల్గా రెండు వైపులా చేసినప్పుడు చివరికి కూడా LHS = RHS అవుతుంది. అంటే ఇక్కడ x వాల్యూ 8 అయింది. ఇప్పుడు మనం ఇందులో 8 పెట్టి చూద్దాం. ఈక్వేషన్లో 8 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. 2 × 8 + 4, 2 8 16 + 4 20. సో ఈ రైట్ సైడ్ కూడా 20 ఉంది. దేర్ఫోర్ ఇక్కడ x వాల్యూ 8 అన్నమాట. దీన్ని సొల్యూషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అంటారు. ఆ విధంగా ఈక్వేషన్కి డిఫరెంట్ ఆపరేషన్స్ రెండు వైపులా ఒకే విధంగా చేసి అన్నోన్ క్వాంటిటీ విలువను కనుక్కోవడాన్ని సొల్యూషన్ కనుక్కోవడం అంటారు. ద వాల్యూ ఆఫ్ ద అన్నోన్ క్వాంటిటీ ఇన్ ద ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ సొల్యూషన్. ఇంకా కొన్ని ఈక్వేషన్స్ తీసుకున్నాము. 5m - 3 = 5m - 3 = 10. సో ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ -3 ఉంది కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయాలి, తీసేయాలి. అంటే +3 చేయాలి. రెండు వైపులా 3 యాడ్ చేద్దాం. -3 ఉంది కాబట్టి ఇంకో 3 యాడ్ చేద్దాం. సో లెఫ్ట్ సైడ్ 3 యాడ్ చేసాం కాబట్టి రైట్ సైడ్ కూడా 3 యాడ్ చేద్దాం. సో 5m - 3 + 3 0, therefore = 10 + 3 30. ఇప్పుడు రెండు వైపులా 5తో డివైడ్ చేద్దాం. 5m mను మాత్రమే సపరేట్ చేయడం కోసము 5తో డివైడ్ చేద్దాం. = 13/5. సో ఇక్కడ 5 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి m = 13/5. దీన్ని సింప్లిఫై చేస్తే 5 2s 10, 0.56 30, 2.6 వస్తుంది m వాల్యూ. ఆ విధంగా ఇక్కడ m అనేది అన్నోన్ క్వాంటిటీ. సో ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేసాము. సాల్వ్ చేస్తే సొల్యూషన్ అంటే వాల్యూ ఆఫ్ ద అన్నోన్ క్వాంటిటీ మనకు 13/5 వచ్చింది, అంటే 2.6. ఇంకో రెండు చిన్న ఈక్వేషన్స్ తీసుకొని సాల్వ్ చేద్దాము. ఫస్ట్ 5y = 30, రెండోది n/3 = 7. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటే 5y ఉంది కాబట్టి 5తో డివైడ్ చేద్దాం. ఎందుకు? 2 సపరేట్ y. 5తో డివైడ్ చేస్తే 5y/5 =
వై. సో రైట్ హ్యాండ్ సైడ్ 13 కూడా 5తో డివైడ్ చేయాలి. 5 6 30. therefore LHS is equal to RHS. y is equal to 6. సో 6 మనం చెక్ చేద్దాం. 6 ఇందులో పెడదాం. 5 ఇంటూ y బదులు 6 పెడితే 6. 5 6 are 30. సో రైట్ హ్యాండ్ సైడ్ 30. therefore y is equal to 6. our solution answer is correct. Similarly, second one తీసుకుంటే n by 5 is equal to 7. So n by 5 ఉంది కాబట్టి we will do multiplication by 3. 3తో మల్టిప్లై చేద్దాం రెండు వైపులా. 7 into 3. సో n by 3 into 3. ఇక్కడ ఇంటూ 3 ఎందుకు చేసాము? by 3 ఉంది కాబట్టి ఇంటూ 3 చేస్తే ఈ 3 ఎలిమినేట్ అవుతుంది. 3 క్యాన్సిల్ అయ్యి మనకు n వస్తుంది. ఇక్కడ కూడా అదే చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం చేసామో రైట్ హ్యాండ్ సైడ్ కూడా అదే ఆపరేషన్ చేయాలి. 7 3s 21. సో లెఫ్ట్ సైడ్ n ఉంది, రైట్ సైడ్ 21 వచ్చింది. therefore n is equal to 21. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్. ఇది కరెక్టో కాదో మనము చెక్ చేద్దాం. మనకి ఇచ్చిన ఈక్వేషన్ n by 3 is equal to 7. n 21 by 3 7. సో రైట్ హ్యాండ్ సైడ్ 7 వచ్చింది. n by 3 7. సో ది సొల్యూషన్ ఈస్ కరెక్ట్. అప్పుడు చెప్తాము 3n plus 7 is equal to 25. సాల్వ్ దిస్ ఈక్వేషన్. ఇక్కడ మనం స్టెప్స్ వైజ్ చేద్దాము, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 3n plus 7 ఉంది కాబట్టి ఫస్ట్ మనము 7ను ఎలిమినేట్ చేయాలి. అంటే 7ను సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ +7 ఉంది కాబట్టి 7 సబ్ట్రాక్ట్ చేయాలి బోత్ సైడ్స్. 3n plus 7 minus is equal to 25 minus 7. ఇక్కడ 7 సబ్ట్రాక్ట్ చేసాం. సో రైట్ హ్యాండ్ సైడ్ కూడా 7 సబ్ట్రాక్ట్ చేసాం. సో +7 -7 0. ఇక్కడ 3n వస్తుంది. is equal to 25. సో 3n ఉంది కాబట్టి 3n నుంచి nను సపరేట్ చేయాలి అంటే 3ని ఎలిమినేట్ చేయాలి అంటే 3 ఇంటూ n ఉంది కాబట్టి 3తో డివైడ్ చేయాలి, బై n చేయాలి. 3n by 3 is equal to 18 by 3. సో 3 గెట్స్ క్యాన్సిల్, n వస్తుంది. 18 by 3 అంటే 3 6 18. therefore n is equal to 6. ఇప్పుడు మన ఆన్సర్ కరెక్టా కాదో చూడాలంటే ఇందులో పెట్టి చెక్ చేయాలి. రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రెండు ఈక్వల్ అవ్వాలి. 3 into n 6 plus 7. 3 6 are 18. 18 plus 7. 18 plus 7 is equal to 25. So 25. n is equal to 6 is correct answer. 4x plus 5. ఇక్కడ వేరియబుల్ ఉండే టర్మ్ కాకుండా +5 ఉంది. therefore మనము -5 చేయాలి. +5 -5. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ -5 చేసాం కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ కూడా -5 చేయాలి. +5 -5 0. therefore ఇక్కడ 4x మిగులుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ 65 - 5 60. ఇప్పుడు 4 times x ఉంది కాబట్టి మనం 4తో డివైడ్ చేయాలి. 4x by 4 చేయాలి. ఇక్కడ 60 by 4. సో 4 క్యాన్సిల్ అయిపోతే x మిగులుతుంది. x is equal to 60 by 4. 60 by 4 అంటే 15 లేదా 2 2s 2 30s 2 15s. సో 15 అవుతుంది. therefore x is equal to 15. ఇక్కడ సొల్యూషన్ x is equal to 15. ఈ సొల్యూషన్ కరెక్టా కాదో చెక్ చేద్దాం. మళ్ళీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 4 into 15 plus 5. 4 into 50 60 plus 5 65. సో రైట్ హ్యాండ్ సైడ్ 65, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 65 వచ్చింది. సో రైట్ హ్యాండ్ సైడ్ 60. therefore దిస్ ఇస్ కరెక్ట్. ఎప్పుడైనా సరే ఈ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసినప్పుడు క్విక్గా మీరు చెక్ చేసుకోండి, అందులో సబ్స్టిట్యూట్ చేసి అది కరెక్ట్గా ఉందా లేదా అనేది. అప్పుడు మనకు కన్ఫర్మ్డ్గా కరెక్ట్ అని తెలుస్తుంది.